క్రికెట్ అంటే థ్రిల్స్, కానీ ఏషియా కప్ అంటే ఎమోషన్స్, రైవల్రీస్ అండ్ హిస్టరీ. ఇప్పుడు మన జర్నీలో టాప్ 5 అన్ఫర్గెటబుల్ మూమెంట్స్ చూద్దాం. ఈ మూమెంట్స్ ఏషియా కప్ ఫ్యాన్స్కి ఎప్పుడు గుర్తుంటాయి. మూమెంట్ 5, 2016 విరాట్ కోహ్లీ వర్సెస్ మొహమ్మద్ ఆమిర్ బ్యాటిల్. 2016 ఏషియా కప్లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ హైదరాబాద్ ఫ్యాన్స్కి, ఢిల్లీ ఫ్యాన్స్కి, టోటల్ వరల్డ్కి చాలా స్పెషల్. ఆమిర్ లైట్నింగ్ స్పెల్ స్టార్ట్ చేశాడు. రోహిత్, ధవాన్ క్విక్గా అవుట్ అయిపోయారు. ప్రెషర్ పీక్లో ఉంది. విరాట్ కోహ్లీ కామ్గా క్లాసీ షాట్స్తో ఇన్నింగ్స్ని క్యారీ చేశాడు. ఆమిర్ వర్సెస్ కోహ్లీ ఒక సినిమాటిక్ బ్యాటిల్ లాగా ఫీల్ అయింది. ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ 49 రన్స్ కొట్టాడు అండ్ ఇండియా వన్ కంఫర్టబుల్లీ. మూమెంట్ 4, 2012 లాస్ట్ బాల్ థ్రిల్లర్, ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ ఫైనల్. ఢాకాలో 2012 ఏషియా కప్ ఫైనల్. బంగ్లాదేశ్ డ్రీమ్ టోర్నమెంట్ ఆడింది. షకీబ్, తమీమ్ లాంటి స్టార్స్ ఇండియాకి ఛాలెంజ్ ఇచ్చారు. ఫైనల్లో బంగ్లాదేశ్ చేస్ చేస్తుంటే లాస్ట్ ఓవర్కి మ్యాచ్ వెళ్ళి టెన్షన్ అట్మాస్ఫియర్లో లాస్ట్ బాల్ వరకు సస్పెన్స్. ధోని కామ్గా కెప్టెన్సీ చేసి ఇండియాని కప్ విన్నర్ చేశాడు. బంగ్లాదేశ్ ఫ్యాన్స్ హార్ట్ బ్రేక్ అయ్యాయి. కానీ క్రికెట్ లవర్స్కి వన్ ఆఫ్ ద బెస్ట్ ఫైనల్ ఏషియా కప్ హిస్టరీలో ఇది. మూమెంట్ 3, 2004 షోయబ్ మలిక్ హీరోయిక్స్ వర్సెస్ ఇండియా. 2004లో కొలంబోలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్. పాకిస్తాన్ బ్యాటింగ్లోనే వన్ మ్యాన్ షో షోయబ్ మలిక్. హీ స్కోర్డ్ 140+ రన్స్. ఇండియా బౌలర్స్ని డామినేట్ చేసి మలిక్ ఇన్నింగ్స్తో పాకిస్తాన్ మ్యాచ్ విన్ చేసి ఇండియా పాక్ రైవల్రీని ఇంకా ఇంటెన్స్ చేశాడు. ఏషియా కప్ అంటే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ డ్రామా అని ఫ్యాన్స్కి రిమైండ్ చేసిన ఐకానిక్ మ్యాచ్ ఇది. మూమెంట్ 2, 2018 రోహిత్ శర్మ కెప్టెన్సీ అండ్ ఇండియా డామినెన్స్. 2018 ఏషియా కప్లో ధోని కెప్టెన్ కాదు, కోహ్లీ రెస్ట్లో ఉంటే రోహిత్ శర్మయే కెప్టెన్సీ రెస్పాన్సిబిలిటీస్ తీసుకున్నాడు. అయితే రోహిత్ కామ్నెస్తో, అగ్రెసివ్ బ్యాటింగ్తో ఇండియాని అన్బీటన్గా విన్నర్ చేశాడు. ఫ్యాన్స్కి ఒక స్ట్రాంగ్ మెసేజ్, ఇండియాకి నాట్ వన్ బట్ మల్టిపుల్ లీడర్స్ ఉన్నారు. ఈ విన్తో రోహిత్ కెప్టెన్సీని అందరూ అప్రిషియేట్ చేశారు. ఇంకా ఇండియా డామినెన్స్ ఏషియా కప్లో కంటిన్యూ అయ్యింది. మూమెంట్ 1, 1997 అర్జున రణతుంగ అండ్ శ్రీలంకాస్ గ్లోరీ. 1997 ఏషియా కప్లో శ్రీలంక ఫ్యాన్స్కి ఒక గోల్డెన్ మెమరీ. కెప్టెన్ అర్జున రణతుంగ టీమ్ని ఇన్స్పైర్ చేసి హోమ్ సాయిల్లో ఏషియా కప్ విన్ చేశాడు. జయవర్ధనే, జయసూర్య బ్యాటింగ్ స్టామ్తో లంక క్రికెట్ గోల్డెన్ ఎరా స్టార్ట్ అయింది. ఈ విన్ వల్ల శ్రీలంక ప్రూవ్ దెమ్సెల్వ్స్ యాజ్ ట్రూ ఏషియన్ జైంట్స్. ఇంకా అప్పటి నుండి శ్రీలంక ఏషియా కప్లో ఒక పవర్ హౌస్ లాగా మారింది. ఈ టాప్ 5 అన్ఫర్గెటబుల్ మూమెంట్స్ ఏషియా కప్ హిస్టరీలో. విరాట్ వర్సెస్ ఆమిర్ బ్యాటిల్, ధోని కామ్ ఫినిష్, షోయబ్ మలిక్ హీరోయిక్స్, రోహిత్ శర్మ కెప్టెన్సీ, రణతుంగ గ్లోరీ అన్నీ ఒక క్రికెట్ డ్రామా లాగా మనకి మంచి మెమరీ ఇచ్చాయి. ఈ ఇయర్ ఏషియా కప్లో ఇంకా కొత్త మూమెంట్స్ క్రియేట్ అవుతాయి. క్వశ్చన్ ఏంటి అంటే, నెక్స్ట్ అన్ఫర్గెటబుల్ మూమెంట్ ఎవరు క్రియేట్ చేస్తారు, ఇండియా, పాకిస్తాన్ ఆర్ శ్రీలంక? ఫ్యాన్స్కి ఎదురుచూపు స్టార్ట్ అయింది. కమెంట్ సెక్షన్లో చెప్పండి మీ ఫేవరెట్ మూమెంట్ ఏంటి. అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.